చూపించండి. అక్కడ మేకం చూడండి కొంచెం ఇంకో యువతలు జోహార్ భద్రరాజు, జోహార్ జోహార్ భద్రరాజు, జోహార్ జోహార్ భద్రరాజు. జోహార్. ఓకే. అరే విజయ్ ఓకే. తీసావా? రమేష్ చెప్పు. మొదలుపెట్టినా ఈ రోజున కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కుత్తివేని మండలం పెదసాందాల గ్రామానికి చెందిన రాధారంగ మిత్ర మండలి కుత్తివేని మండల అధ్యక్షుడిగా బాడిత రామశ్రీని సత్యనారాయణని నియమించాము 2 సంవత్సరాల క్రితం. బద్రిరాజు అంటేనే అందరికీ ఫేమస్. అతను అందరిలోనూ కలుపుకొలిగిన వ్యక్తి. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా నేనంటూ ముందుండే వ్యక్తి మన భద్రరాజే. అలాంటి వ్యక్తి 2 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఇక్కడ కమిటీ వేశానండి. ఆ కమిటీలో భాగంగా ఈయన అధ్యక్షుడిగా నేను నియమించడం జరిగింది. ఇటీవలనే అకాల మరణం చెందారని తెలిసి నాకు చాలా బాధ కలిగింది. చాలా వాళ్ళ కుటుంబానికి నేను సానుభూతి తెలియజేయడం కోసం నేను ఇప్పుడు రావడం జరిగింది. మరి పిల్లలు చూస్తే చాలా చిన్న పిల్లలు, వాళ్ళ పరిస్థితి చాలా దయనీయం. ఎందుకంటే చాలా చిన్న మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, ఉన్నత స్థాయి కుటుంబం వాళ్ళు మాత్రం కాదండి. అలాంటిది మా రాధారంగ మిత్ర మండలికి చెందిన బాడిత నాగబాబు గాని, శేఖర్ గారు గాని, పోడు వీళ్ళు ఈ విధంగా జరిగిందని నాకు తెలియజేయడంతో నేను గుటాగుటిన రావడం జరిగింది ఈ రోజున ఈ యొక్క పెదసందాల గ్రామానికి. ఏదేమైనా అతను లేని లోటు తీర్చలేంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి మా రాధారంగ మిత్రం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాక వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి పాపగానే ఆయనకి ఒక బాబు పాప చదువు నిమిత్తం నాకు తోచిన వరకు ఉడతా భక్తిగా ఒక 5,000 రూపాయలు వాళ్ళ పుస్తకాలకు గాని వాళ్ళ చదువు నిమిత్తం గాని చేతనైన వరకు నా ఉడతా భక్తిగా నేను సాయం అందించడం జరిగింది. అలాగే ముందు వాళ్ళ కుటుంబానికి ఏ సహాయ సహకారాలు వచ్చినా, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఈ రాధారంగ మిత్రం ముందుండడంలో ఎటువంటి సయోక్తి లేదు. తప్పకుండా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతాను. ఈ గ్రామంలో రాధారంగ మిత్ర మండలి అనేది ఉంది. ఈ బద్రిరాజు అంత బాగా ఈ గ్రామంలో రాధారంగ మిత్రం డెవలప్ చేశాడు. మరి ఈ గ్రామానికి కూడా మరి నేను రంగాగారి విగ్రహం కూడా గ్రామస్తులు కోరితే ఇచ్చాను. అది కూడా మన పండగ టైం ఓపెనింగ్ అనుకున్నారు. కుర్రోళ్ళందరూ కూడా హైదరాబాద్ అక్కడ ఉద్యోగాలు చేస్తున్నా కూడా అనివార్య కారణంలో ఈ యొక్క కార్యక్రమాలు చేయడం కూడా అది కూడా అయిపోయింది. త్వరలో అది కూడా మరి ఆ విగ్రహావిష్కరణ జరుగుద్ది. ఏదేమైనా వాళ్ళ కుటుంబ సభ్యులకి తీర్చలేని లోటు మరి మేము వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి అండగా ఉంటామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున బద్రిరాజు గారిని కుటుంబాన్ని పరామర్శిస్తాకు వచ్చిన వాళ్ళలో నాతో పాటుగా రాధారంగ మిత్ర మండలి గ్రామస్తులు నాగబాబు గాని, శేఖర్ గాని, ఇంకా గ్రామస్తులు చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా వచ్చారు. మరి నాతో పాటుగా మరి బత్తిన రమేష్ గారు, మరి బలిపర్రు రాధారంగ మిత్రం నాయకులు, అలాగే వన్నవరెడ్డి ప్రసాద్ గారు మచిలీపట్నం రాధారంగం ప్రధాన కార్యదర్శి, కొమాలపూడి రాధారంగ మిత్రం శివమణి గారు, మరి ఇలా మరి నాతో పాటుగా గుడిసే విజయ్ కుమారు తదితరులు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి మా చేతనే సహకారాలు అందించడం జరిగిందండి. ఈ పాపకు గాని ఈ బాబుకి గాని మేము రాధారంగ తరఫున పూర్తిగా అండగా ఉంటాం. మా చేతనే సహకారాలు అందిస్తాం. తల్లి మీకు ఏ కష్టం వచ్చినా మేమున్నాం. నాగబాబుతో కబుర్ చేయండి, లేకపోతే ఆయనతో కబుర్ చేయండి, ఆ బామ్మది గారితో ఎప్పుడు కబుర్ చేసినా మేము 100% మేము వస్తాం. మా చేతనే సహకారాలు అందిస్తాం. తల్లి మీరు మనిషినైతే మేము తీసుకురాలేము, కాకపోతే ఆయన ఎంతో కృషి చేశాడు గ్రామంలో. ఎప్పుడు ఫోన్ చేసినా నాకు చాలా బాగా ఫోన్ మాట్లాడాడు ఆత్మీయంగా. అలాంటి వ్యక్తి నిజంగా పోయాడంటే మాకు చాలా జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా బాధపడ్డాం తల్లి. మీ కుటుంబ సభ్యులు మాకు ప్రగాఢ సానుభూతి. తల్లి మీరు బాగా చదువుకోండి, నాన్న పేరు చక్కగా నిలబెట్టేదేనన్నా మీరు శుభ్రంగా చదువుకోండి. అందరికీ నమస్కారం అండి.
పెడల నియోజకవర్గ కుర్తివేలు మండలం పెద్దసందాల గ్రామంలో రంగా గారి విగ్రహం పెట్టాలన్నప్పుడు ఎవరిని కలిస్తే మాకు ఈ విగ్రహం పెడతానికి తోడ్పడతారా అనే ఆలోచన వచ్చినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు విల్లెటి ధర్మారావు గారి పేరు వినబడింది. అప్పుడు వెళ్లి ఆయన్ని కలవటం జరిగింది. కొన్ని కార్యక్రమాల్లో కూడా ఈ రామసేను భద్రరాజు అనే కుర్రాడు నాకు బాగా సన్నిహితుడు. గ్రామంలో మేమిద్దరం చురుగ్గా తిరిగి విల్లెటి ధర్మారావు గారిని కలిసి ఏమంటే మా గ్రామంలో విగ్రహం పెట్టాలని కోరుకుందండి, మరి మీ సహకారం కావాలన్నప్పుడు ఆయన మీకెందుకు మీరు ప్లేస్ చూసుకోండి, విగ్రహం నేను పురమాయిస్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత గ్రామంలో కమిటీ వేసుకుని కమిటీలో ఉపకారంగా అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ధర్మారావు గారికి కవర్ చేయడం జరిగింది. ఆయన వచ్చి మమ్మల్ని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో భాగంగా అధ్యక్షుడిగా భద్రాజుని పెట్టి వెనకాల నెంబర్గా 100 మంది నెంబర్స్గా కుర్రోళ్ళు 20 మందిని అందులో చేర్చడం జరిగింది. అందరూ మంచి హుషారుగా చేసుకునే సమయంలో చేసుకుని ఈ పండగకి ఇందులో నెంబర్గా ఉన్న వాళ్ళు హైదరాబాద్లో